అధ్యక్షులు రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు సార్ ఈ సందర్భంగా మన పెద్దలు ఎవరైతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి డిఫీట్ అయ్యారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సరిగ్గా చదివితే ఉద్యోగులు ఆటోమేటిక్గా వస్తాయి. అది గుర్తుపెట్టుకుని కరెక్ట్గా ఎవరైనా సరిగ్గా చదివితే కంపల్సరీ ఉద్యోగులు ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. కాబట్టి మీరందరూ మంచి చదువుకోవడానికి వెన్నుముక అవుతాయి. కాబట్టి మీ చేతుల భవిష్యత్తు ఉంది. ఎందుకంటే మన హస్బెండ్ గారు ఇప్పుడు ఈ ఎలక్షన్ పెట్టాను, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇట్లాంటి ఎలక్షన్ పెట్టారంటే కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ టైం నుంచి మిమ్మల్ని ఎలక్షన్కి ఎలా వెళ్ళాలి, కరెక్ట్ ఓట్ అనేది ఫస్ట్ మెయిన్. కరెక్ట్ ఓట్ దేశానికి రాష్ట్రానికి కరెక్ట్ ఓట్ మనం ఓటే నిర్ణయించేది మన దేశాన్ని రాజు ఏర్పడతాడు. గుర్తుపెట్టుకోండి, మన ఏసీ ఓటే మన దేశ రాజధాని రాజు. రాజు ఎలా పాలిస్తాడో మన కింద ప్రజలు కూడా అలా ఉంటారు. రాజు సరిగ్గా పాలిస్తే ప్రజలకు అన్ని సదుపాయాలు జరుగుతాయి. అది గుర్తుపెట్టి ఓటు అనేది కరెక్ట్ ఓటు పర్ఫెక్ట్ ఓటు అనేది వేస్తే రాజు కరెక్ట్ అయినడైతే కింద ప్రజలందరూ బాగుంటారు. అందుకని ఓటు సిస్టమ్ ఇప్పటి నుంచి 6th క్లాస్ నుంచి మీకు ఈ టైంలో కూడా ఈ టైంలో పెట్టడం చాలా గర్వకారణం. ఎవరైతే 18 నిండి ఉంటారో వాళ్ళకి ఓటు హక్కు అనేది రావడం జరుగుతుంది. ఓటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి కూడా ఉంటాయి. ఒక నోటాకి వేశారు, అలాగే కొన్ని పోలింగ్ సరిగ్గా జరగలేదు, అంటే కరెక్ట్గా వేయలేదు అన్నమాట. సో ఇవన్నీ కూడా రియల్ పోలింగ్ దాంట్లో కూడా ఇదే సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఎలక్షన్స్ ఆఫీసర్ ఈ ప్రొసీజర్ అంతా మీరు మిగతా ఆఫీసర్స్, అలాగే ఏసీ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, అలాగే పిఐటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా చాలా ఘనంగా ఈ యొక్క ఆలోచనలోనే ఎలక్షన్స్ అనేది జరిగింది సార్. సో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే టీఎస్ఎస్ఎల్ ఫౌండర్ చైర్మన్ మండల శ్రీనివాస్ రెడ్డి గారు స్కూల్ స్థాపించినప్పటి నుంచి కూడా విద్యార్థుల లీడర్షిప్ క్వాలిటీస్ ని అన్నమాట. సో అంతటి మహానుభావుడు, విద్యాదాత, స్నేహశీలి, ధైర్యవంతుడు, లక్షలాది మంది, అలాగే వేల మంది ఉపాధ్యాయులకు, 100 మంది ఉపాధ్యాయులకు మార్గదర్శకమైనటువంటి ఆయన ఈ రోజు మన మధ్య లేదు. ఈ సందర్భాన్ని కాదు, ప్రతి సందర్భంలో కూడా మేము ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటాం. సో అలాగే ఆయన ఆశయాల్ని మీ అందరూ, మేము, మనందరి బాధ్యత. సో మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అన్నగారు మాట్లాడిన మాటలు ఎప్పుడు కూడా మన అందరి పనిలో ఉండాలని ప్రత్యేక గుర్తింపు ఉంది. సో వాళ్ళు మాట్లాడిన మాటలు మనకి ఎప్పుడు కూడా అమూల్యమైనవి, ఎప్పుడు మనం స్మరిస్తుంది. అదేవిధంగా ఏవో భాషా గారికి, శివారెడ్డి గారికి, రవి గారికి, అదేవిధంగా నా సోదరులు శేఖర్ బాబు, ఆయన కూడా నాతో పాటు మన ఎలక్షన్లో పోటీ చేశాడు, కానీ ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి అతను గెలిపించడం మా బాధ్యత. అదేవిధంగా ఇంకొక నా సోదరుడు సంజీవత జిల్లా అధ్యక్షుడు కడసమల్లి వెంకటరావు గారి అందరికీ, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి, ప్రతి టీచర్స్కి, అందరు స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. గెలవడం అందరు గెలుస్తారు, అంతేగాని బాధ్యత ఏంటంటే నిన్ను అందరు చూస్తుంటారు గెలిచిన తర్వాత. ఇవాళ గెలువక దాదాపు ఈ స్కూల్లో 2,000 మంది ఉన్నారని చెప్తున్నారు. గెలిచిన లీడర్ని ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు. అది గమనించారు ప్రతి ఒక్కరు గెలిచిన వాళ్ళు కూడా. నేను గెలిచాను ఎవరో ఎగితే కుదరదు. గెలిచిన తర్వాత చాలా వినయంగా, విధేయతగా, సమన్వయంగా, చాలా ఓర్పుగా ఉండాలి. 100 మంది ముందు క్వశ్చన్ చేస్తున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా నవ్వుతో సమాధానం చెప్పే విధంగా ఉండాలి. అంతేగాని లీడర్షిప్ పైన ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అయ్యేది తప్పు కాదు. అందరు లీడర్లు, ఇప్పుడు ఎన్నికల లీడర్లు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, లీడర్ అనేది చాలా బాధ్యత కూడుకునేవారు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితో కూడా దూసిగా మాట్లాడాలంటే చేయకూడదు. అంటే ఇదివరకు ఎప్పుడో కాలేజీలో ఎలక్షన్స్ అలా జరగడం చూసాం, కానీ ఈరోజు మా ఇంటికి అత్తే దగ్గరలో అప్పే స్కూల్, ఎంత పెద్ద అప్పే స్కూల్ ఉందని కూడా నాకు ఉదయం ఫోన్ చేసేదాకా నాకు తెలియదు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కూడా నాకు తెలియదు, ఇప్పటిదాకా కూడా భాష పొద్దున చేసేదాకా కూడా. కానీ ఆ రోజు ఆయన చిన్న వ్యవస్థాపకులు చిన్న స్కూల్ పెట్టి వాళ్ళు 2,000 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. అంటే అదేవిధంగా టీచర్స్, ఇక్కడ చదువుకున్న టీచర్స్ అయ్యారిందాక మన సార్ చెప్తున్నారు. అంటే ఒక స్కూల్ దినదిన అభివృద్ధి చెందుతుంటే ఉపాధ్యాయులు కూడా చదువుకొని ఈరోజు ఆయన మన రవికుమార్ చెప్పారు, చాలా మంది అవుట్ ఆఫ్ స్టేట్లో ఉద్యోగాలు సాఫ్ట్వేర్ చేస్తున్నారంటే చాలా మంది గౌరవకారణం. ఎందుకంటే మీరు కూడా వాళ్ళని ఆస్వాదిస్తూ ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతో చదువుకొని ప్రతి ఒక్కరు, ఎందుకంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కనిపించి మీరేదో వాళ్ళ భవిష్యత్తు అవుతారని చెప్పి మేమే నమ్మకంతో
మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఎంతో నమ్మకంతో చదివిస్తున్నారు. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ గమనించాల్సి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు మీ మీద భవిష్యత్తు మిమ్మల్ని దృష్టిలో పెట్టి వాళ్ళు కష్టపడుతూ ప్రతి రూపాయి మీ ఖర్చు పెడుతూ మా పిల్లకాయలు వాళ్ళు ఒక స్థాయిలోకి వెళ్తే వాళ్ళకే హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కష్టపడతారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ గమనించాల్సింది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా మన తల్లిదండ్రులు మన కోసం కష్టపడుతున్నారు, ప్రతి రూపాయలు వేస్ట్ చేయడం మనం చదువుకొని మంచి స్థాయిలో మంచి ఉద్యోగం స్థాయిలో చేసే విధంగా చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. గుర్తుగా ఆయనకి విద్యార్థులు అంటే ఇష్టం, చదవడం అంటే ఇష్టం, చదివించడం అంటే ఇంకా ఇష్టం. సో పుస్తకాలంటే చాలా ఇష్టం. సో అందుకని ఆయన పేరు మీద మన స్కూల్లో ఈరోజు ఒక 50,000 రూపాయలతోటి ఎంఎస్ఆర్ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. సో అతి కొద్ది క్షణాల్లో ఆ ఎంఎస్ఆర్ లైబ్రరీని కూడా ఇక్కడికి మనకి వచ్చేసినటువంటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం నుంచి మీకు ఎంఎస్ఆర్ లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. అందులో జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, అలాగే నీట్, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్, ఇంకా విద్యార్థులకి మోరల్ వాల్యూస్, అలాగే స్టోరీస్, ఇవన్నీ కూడా మీకు పుస్తకాల రూపంలో అందుబాటులో చేయడం జరిగింది. సో వాటన్నిటిని కూడా టీచర్స్ మీ యొక్క సరైన గైడెన్స్ తోటి విద్యార్థులు వాటిని ఉపయోగించుకొని మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మన ఎంఎస్ఆర్ లైబ్రరీ అనేది ఒక బాటగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. 24-25 ఆదిత్య 237 words per minute. Blessy 227. 127. Blessy 9th class. 4 స్థానాలకు జరిగింది సార్. 16 మంది పోటీ చేశారు. 4 నియోజకవర్గాలు 16 మంది. డిఎస్పిఎల్ మనుశేఖర్ 72 words. మనుశేఖర్ 9th class. శివప్రసాద్ 60 words. శివప్రసాద్ అనగా శివప్రసాద్ 60 మరి అందరూ గట్టిగా క్లాస్ పడితే ఎస్పిఎల్ వెరీ గుడ్. చాలా చక్కగా నెంబర్ 1 పొజిషన్ లో చేశారు. సిపిఎల్స్ ఇది కూడా పోటా పోటీలు జరిగినాయి. కొన్ని రిటర్నింగ్ ఆఫీసర్ గా శివకోటి రెడ్డి గారు నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం లీడర్, డిప్యూటీ లీడర్ ని మాత్రమే తీశాము, 2 మాత్రమే. మరి 6th A1 నుంచి లలితాశ్రీ, అలాగే జతీబ్ 6th A1, 6th A2 నాదా, నయోనిక, అలాగే ఆకాష్. తొందర రావాలమ్మా, పేరు చదివినారు తొందర రావాలి. సిపిఎల్ సార్, సిపిఎల్ ఇచ్చాము. 6th A3 శ్యామ్ మోహన్, 6th A3 శ్యామ్ మోహన్. 6th A4 A3 నుంచి యశ్వంత్ రెడ్డి నువ్వు శ్యామ్ మోహన్. 6th A4 అపాన్ భవేష్ రెడ్డి. తొందర రావాలమ్మా, ఫాస్ట్ గా. 7th వాళ్ళు రెడీగా ఉండాలమ్మా. 7th వాళ్ళు 20 votes వచ్చిన మెజారిటీ. ప్రణయ్ 7th A1 ప్రణయ్ వచ్చారమ్మా. జోషిత 7th A1 నుంచి కాసిం పాషా 7th A2 కాసిం జోషిత జోషిత భవేష్ డిప్యూటీ. ఓకే నా ఇలా నిలబడి
అదిలే ఆడు ఉంటే వాళ్ళకి దగ్గరగా ఉంటాడు జగదీష్ ఎవరైనా కాసిం భాష ఎవరు ఫస్ట్ సెకండ్ అలాగే అలాగే నాన్న 7th A3 ఆదేశ్వర రెడ్డి 21 ఓట్స్ వచ్చినాయి నాన్న. ఘనమైన మెజార్టీ వచ్చింది ఈ అబ్బాయికి. అలాగే కార్తిక్ నాన్న 7th A3 కార్తిక్ రాలేదమ్మా. కాశీరావు అలాగే ఈశ్వర్ సెకండ్ డిప్యూటీ ఈశ్వర్ 8th A1 నుంచి కాశీరావు ఈశ్వర్ జనార్దన్ అని పూజిత మేము ప్రేమ చేయము అరిచిన జనార్దన్ అని పూజిత అరిచిందమ్మా. జనార్దన్ లీడరు డిప్యూటీ లీడర్ రాలేదు సార్. A3 నుంచి చరణ్ చందు యశ్వంత్ అయితే అలాగే A1 నుంచి చైతన్య తేజారెడ్డి అలాగే 9th A2 నుంచి శివ జ్ఞానేంద్ర 9th A2 శివ జ్ఞానేంద్ర మీ క్లాస్ A3 పూర్ణాభిషేక్ A4 తనుశ్రీ 9th A4 తనుశ్రీ ఫాస్ట్ కావాలమ్మా. 9th A4 సాయి మన 9th A5 నుంచి అభిలాష్ 23 ఓట్లు వచ్చినాయి కదా. మహర్షి 5 ఓట్స్ వచ్చినాయి. తొందరగా అభిలాష్ మహర్షి ఫాస్ట్ రావడం లాస్ట్ 10th స్పార్ 10th డెల్టా సెక్షన్ నుంచి సాత్విక్ రెడ్డి ఆరిఫ్ ఫాస్ట్ రావాలి. సాత్విక్ రెడ్డి అండ్ ఆరిఫ్ భాషా సార్ ఆస్తిని చూడు డిప్యూటీ సిపి అలాగే 10th రాయల్స్ నుంచి భారతాడు పృథ్వీరెడ్డి రాయల్స్ భాషా సార్ సాత్విక్ రెడ్డి ఆప్షన్ ఇతను డిప్యూటీ వచ్చారా ముందుకు వచ్చేసి రాయల్స్ నుంచి శాసనం ద్వారా నిర్మితమైన స్కూల్ రాజ్ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని అపెక్స్ స్కూల్ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని అపెక్స్ క్లాస్ లీడర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా విధి విధానాలను న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆయనకి సహాయంగా మన వార్డెన్ సార్ మణికంఠ గారు కూడా వెళ్ళారు. మరి చిత్తూరు తిరుపతి జిల్లా రేణుగుండగా 2,000 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో మన పిల్లలు అంటే తిరుపతి జిల్లా మన అపెక్స్ జెండా ఎగిరింది. అలాగే ఆనంద్ గారికి మణికంఠకి కూడా ధన్యవాదాలు. ఫాస్ట్ వాళ్ళనా లక్ష్మీ ఫాస్ట్ అలాగే సిల్వర్ బాల్ రెడీగా ఉన్నాము. సిల్వర్ 6 మేడం సిల్వర్
సిల్వర్ వాళ్ళు 6 రెడీగా ఉంది. నువ్వు గోల్డ్ మెడల్ వీళ్ళు చాలా కష్టపడి మెడల్ తెచ్చారు. నేను చక్కగా చప్పట్లు కూడా కొట్టొచ్చు, ఎంత పెద్దగా హైలెట్గా సిల్వర్ వాళ్ళు అనుకున్నానమ్మా. సిల్వర్ వాళ్ళు ఎక్కడి నుంచి సిల్వర్ బాయ్ మీరేనా ఎక్కడి నుంచి ఇదమ్మా కలవాలా సిల్వర్ అమ్మా. గోల్డ్ 9 గోల్డ్ 9 వెరీ గుడ్. గోల్డ్ కొట్టానా నేను అనుకుని పంపించాను కదా. వెరీ గుడ్. క్లాస్ కొట్టాలి అన్నయ్య వాళ్ళకి. మరి గోల్డ్ మెడల్ అక్కడ 2 పంపిస్తారు కాంపిటీషన్ ఒకసారి కాదు. మరి బంగారు సామాన్లు ఉంటాయి కదా అందులో ఇది గోల్డ్ బ్రాంచ్ ఈ అబ్బాయితో నాకంటే రామ్మ అన్న వేసేయండి వీళ్ళే మొత్తం బ్రాండ్ రెడీగా ఉన్నానమ్మా. బ్రాండ్ వేసుకెళ్ళి కూడా బ్రాండ్ ఫాస్ట్గా మళ్ళీ మనకి ఇంకో కార్యక్రమం ఉంది. అది మెయిన్. ఫాస్ట్గా రావాలా నాన్న. సిల్వర్ వాళ్ళు కూర్చోండి పర్లేదు. సిల్వర్ వాళ్ళు కింద కూర్చోండి. సిల్వర్ బ్రాంజ్ వాళ్ళు కింద కూర్చోండి. బ్రాంజ్ వాళ్ళు వచ్చారమ్మా. బ్రాంజ్ వాళ్ళకి ఓకేనా. బ్రాంచ్ వాళ్ళు ఓకేనా అయిపోయినా ముందు కూర్చోండి. రామ్మ పిల్లలకి అన్నం తినిపించే పనుకోబెట్టారు. 10:30 11కి వచ్చినా కూడా పిల్లలు కూడా క్షేమంగా ఇంత గీత పడకుండా వచ్చారు. అంత పెద్ద స్టేట్ కాంపిటీషన్కి వెళ్ళి వీళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మెగాస్టార్ చిరంజీవి అభిమాని, అలాగే జిల్లా మెగాస్టార్ చిరంజీవి అసోసియేషన్ అధ్యక్షులు, జనసేన నాయకులు, మరి ఎన్నో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన అరసమల్లి వెంకట్రామన్ కూడా సత్కరించవచ్చు. అలాగే జేసీ అధ్యక్షులుగా రామాధ్యక్షులు చేసిన స్టేట్ రన్నర్ కూడా స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్ కూడా ఒక స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్. మరి మీరు రాజ్యాంగానికి సంబంధించిన వర్క్ చేస్తారు కాబట్టి మీకు అది కూడా సమాధానం అనిపించింది సార్. అందుకని వెతికి తెచ్చాము. ఒంగోలు కూడా పడట్లేదు. ఓపెన్ చేయగానే కూర్చొని పుస్తకాలు ఓకే. మా క్లాప్స్ కొట్టండి రిబ్బన్ కటింగ్ చేయగానే. ఓకే సార్ రైట్. మా ట్రే ఏది? సార్ ఒకసారి చూడండి. క్లాప్స్ కొట్టాలి.
అందరూ ఒకసారి బుక్ చూపించండి. అందరు బుక్ చూపించండి ఒకసారి. సార్ మీరు చూడాలి అందరూ. లైబ్రరీకి సార్ పేరే పెట్టాము సార్. ఎంఎస్ఆర్ లైబ్రరీ అని పెట్టాము. ఇది ఒక రకంగా ఏసీ కూడా సార్. చల్లగా పిల్లలు చదువుకోవచ్చు. వాళ్ళకి ఏమేమి పుస్తకాలు కావాలి రాసిచ్చినా నేను తెప్పిస్తాను. ఇది ఆయన ఎప్పుడో 7-8 సంవత్సరాల కింద కళ సార్ ఇది. ఆయన చనిపోయిన 3 సంవత్సరాలు తీరింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవారు. ఎపెక్స్ స్కూల్ చైర్మన్ కీర్తిశేషులు శ్రీనివాసరెడ్డి గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దానిలో భాగంగా ఎపెక్స్ స్కూల్లో గత ఆగస్టు 15వ తేదీ ఏదైతే విద్యార్థుల్లో ఒక లీడర్షిప్ నింపాలని చెప్పి స్కూల్ యాజమాన్యం భావించిన మీదట వాళ్ళకి ఎలక్షన్స్ జరిపి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి సెక్షన్ని ఒక లీడర్ని ఎలక్షన్ జరిపి ఆ ఎలక్షన్స్లో ఓటింగ్లో ఒక లీడర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు శివకోటిరెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ఈ స్కూల్లో శ్రీనివాసరెడ్డి గారికి ఒక కళ ఉంది. ఒక చిన్న పాఠశాల స్థాపించి ఈరోజు దాదాపుగా 1500 నుంచి 2000 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతూ ఉన్నారు. వీళ్ళకి ఒక విద్యతో కాదు 8 మంది ఏ స్కూల్లో లేని విధంగా 8 మంది పీఈటీ టీచర్స్ని ఎంపిక చేసి విద్యార్థుల్లో విద్యకే పరిమితం కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసేదానికి ప్రతినిత్యం స్పోర్ట్స్ని నిర్వహించి ఈరోజు దాదాపు నిన్న తిరుపతిలో జరిగినటువంటి పోటీల్లో కూడా దాదాపుగా అందరూ 9 మంది గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎక్కడో మనం పాత రోజు కాలేజ్లోనో గవర్నమెంట్ స్కూల్లోనో ఎలక్షన్ జరిపి ఇటువంటి విధానం ఉంది. కానీ విద్యార్థుల్లో రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చేదానికి విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపేదానికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, అలాగే చక్కటి ఈరోజు ఎక్కడా కూడా ఈరోజు స్కూలు పరిమితం చేసేటువంటి పరిస్థితుల్లో ఒక శ్రీనివాసరెడ్డి గారికి ఒక మంచి కళ, ఒక మంచి లైబ్రరీ నిర్మించాలి. అక్కడ ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఐఐటి అన్నీ సంబంధించినటువంటి ఆ బుక్స్ని ఆ లైబ్రరీలో ఏర్పరిచి విద్యార్థులకు రాబోయేటువంటి ఇప్పటి నుంచే చిన్న పునాదిని వేసుకొని ముందు కూడా మంచి లైబ్రరీని ఏర్పాటు చేసుకొని ఉత్తమ పౌరులుగా దేశానికి అందించాలని చెప్పేటువంటి ఆయన తపన ఈరోజు ఆయన లేకపోయినా కూడా శివకోటిరెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం, ఈ కార్యక్రమం లైబ్రరీ ఓపెనింగ్ కూడా మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం నిజంగా స్కూల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి చక్కని కార్యక్రమంలో పాల్గొనేందుకు మాకు అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎపెక్స్ స్కూల్లో ఆగస్ట్ 15న యువకుల్లో ఇవాళ స్టూడెంట్స్లో లీడర్షిప్ నింపేందుకు ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అంటే ఇప్పటి నుంచి వాళ్ళు కూడా స్కూల్లో యాజమాన్యం కూడా ఇంత చక్కడాలు చాలా ఆనందకాయం. ఎందుకంటే లీడర్షిప్ అనేది మెయిన్. ప్రతి యువత భవిష్యత్తులో ముందుకెళ్ళాలంటే లీడర్షిప్ మెయిన్. అందుకని లీడర్షిప్ ఇప్పుడే వాళ్ళు ఎలక్షన్ జరిపి లీడర్షిప్ నింపేందుకు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఎంఎస్ఆర్ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయడం, ఫౌండర్ మన శ్రీనివాసరెడ్డి గారి ఆశయాలకు ఆయన లేకపోయినా, స్వర్గీయ శ్రీనివాసరెడ్డి లేకపోయినా కూడా ఆయన ఆశయం మేరకు ఈరోజు ఎంఎస్ఆర్ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది స్కూల్ యాజమాన్యం. అదేవిధంగా ఒంగోలులో నాకు తెలిసి ఎక్కడా స్కూల్లో లేని విధంగా స్పోర్ట్స్ కోటాలో దాదాపు 7-8 మంది పీటీలు నియమించి దాదాపు నిన్న జరిగిన తిరుపతిలో స్టేట్లో కూడా మనోళ్ళు
గోల్డ్ 9 మంది గోల్డ్ కొట్టడం కూడా చాలా ఆనందకరం. అంటే ఒంగోలులో నాకు తెలిసి ఇంత క్రమశిక్షణ కానీ ఇంత స్పోర్ట్స్ కోటాలు ఎంతమంది పీటీ నియమించి ఎక్కడ నాకైతే కనపడలేదు. అంటే ఒక విద్యార్థుల్లో ఒక కళ, వాళ్ళ స్పోర్ట్స్ కోటాలు ఉంటే స్పోర్ట్స్లో దాదాపు విద్యను IPS IASకు సంబంధించిన బుక్స్ కూడా ఈ గ్రంథాలయం పెట్టి చాలా అద్భుతం. ఎందుకంటే ఇది ఒంగోలు రాసి ఒక స్కూల్ గ్రంథాలయం పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది కూడా. అదేవిధంగా ఇంకా చెస్, క్యారమ్స్ కూడా పెడతామని చెప్తున్నారు. కాబట్టి ఈ గతంలో శ్రీనివాసరెడ్డి గారు చిన్న స్కూల్ పెట్టి ఈరోజు దాదాపు 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఆయన ఆశయాలు ఇవాళ శివకోరెడ్డి గారు అయితేనేమి, మన భాషా సార్ అయితేనేమి, ప్రతి ఒక్కరు స్కూల్ యాజమాన్యం ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఇవాళ 2000 మందికి చేరింది ఈరోజు. కాబట్టి వాళ్ళ స్కూలు దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించినందుకు వారు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విద్యాదాత, ధైర్యశీలి, స్మృతి స్వభావి, లక్షలాది మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకి బాట వేసిన వ్యక్తి, అలాగే వందలాది మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి కీర్తిశేషులు శ్రీ మండాది శ్రీనివాసరెడ్డి గారు, ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్. సో ఆయన వర్ధంతి సందర్భంగా గత ఆగస్టు 15 తర్వాత నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి స్కూల్ పీపుల్ లీడర్, అలాగే డిప్యూటీ స్కూల్ పీపుల్ లీడర్, క్లాస్ పీపుల్ లీడర్, డిప్యూటీ క్లాస్ పీపుల్ లీడర్ వీటి మీద ఎలక్షన్స్ జరగడం జరిగింది. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి కూడా ఓటు ఎలా వినియోగించుకోవాలి, ఓటుని ఎంత భద్రతగా కాపాడుకోవాలి, ఓటు వచ్చిన తర్వాత దాన్ని ఆ ఓటు హక్కును అనేది ఏ విధంగా వినియోగించుకోవాలి, అలాగే బ్యాలెట్ పత్రాలు, ఎలక్షన్ ఆఫీసర్స్, పోలింగ్, సో ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన నగర అధ్యక్షులు రమేష్ గారికి, అలాగే మరో ముఖ్య అతిథి అయినటువంటి చిరంజీవి ఫౌండేషన్ మన ప్రకాశం జిల్లా అధ్యక్షులైనటువంటి అడుసుమల్లి వెంకట్రావు గారు, అలాగే జానుడి లిటరేచర్ ఫర్ ఆర్ట్ అండ్ సైన్స్ రవికుమార్ గారు, వీరందరూ, అలాగే JCI పాస్ట్ జోన్ ప్రెసిడెంట్ శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా ఎవరైతే ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతోటి SPLగా, డిప్యూటీ SPLగా ఎవరైతే బాధ్యతలు చేపట్టారో వాళ్ళందరికీ బ్యాడ్జెస్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగా రీసెంట్గా తిరుపతిలో స్టేట్ లెవెల్ రెజ్లింగ్ కాంపిటీషన్లో మన ఎపెక్స్ స్కూల్ విద్యార్థులు 9 మంది గోల్డ్ మెడల్స్, అలాగే మిగతా విద్యార్థులు సిల్వర్, బ్రాంజ్, టోటల్గా 23 పథకాలు సాధించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆ కోచ్ ఆనంద్ గారిని, మిగతా ఉపాధ్యాయ బృందాన్ని అందరిని కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి మరొక కళ ఉండేది. విద్యార్థులకు అద్భుతమైనటువంటి చదువును అందించడంతో పాటు భావితరాలకి ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఎపెక్స్ స్కూల్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు. సో ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన గుర్తుగా ఈరోజు ఎపెక్స్ స్కూల్లో MSR లైబ్రరీ అని ఆయన పేరు మీద లైబ్రరీని ఓపెన్ చేసి ఒక 50,000 రూపాయల పుస్తకాలు 50,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలను, అంటే IPS, IIT, మెడిసిన్, తర్వాత సొసైటీ పట్ల రాజకీయంగా ఎలా ఎదగాలి, లీడర్షిప్ క్వాలిటీస్, సో మోరల్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, వీటన్నిటి పట్ల అవగాహన కలిగే విధంగా మహాభారతం, రామాయణము, సో ఇవన్నిటికి సంబంధించినటువంటి పుస్తకాలని ఈ లైబ్రరీలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా త్వరలో 29వ తారీఖు ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా ఎపెక్స్ స్కూల్లో మరొక 1,00,000 రూపాయల స్పోర్ట్స్ ఐటమ్స్, స్పోర్ట్స్ క్రికెట్ కిట్ కావచ్చు, లేకపోతే రింగ్స్, స్కిప్పింగ్, అలాగే హ్యాండ్బాల్, తర్వాత త్రోబాల్, షటిల్, తర్వాత క్యారమ్స్, చెస్, ఈ విధంగా అవి కూడా ఆల్రెడీ ఎక్విప్మెంట్ అనేది స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఇనాగరేషన్ చేసి విద్యార్థులకు ప్రతిరోజు అందుబాటులో ఉండి క్రీడా స్ఫూర్తిని కూడా పెంపొందించే విధంగా మేము కార్యాచరణ చేసి ఉన్నాము. సో ఏ విషయంలో కూడా విద్యార్థులకు ఇది అంటే ఓన్లీ చదువే కాదు, చదువుతో పాటు అంటే వైజ్ఞానికంగా, లేకపోతే కల్చరల్ ఈవెంట్స్, అలాగే క్రికెట్, స్పోర్ట్స్ అన్ని విభాగాలలో కూడా విద్యార్థి నైపుణ్యతను పెంపొందించుకునే విధంగా ఎపెక్స్ స్కూల్లో సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలను చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
Audio Jungle.